بسم الله الرحمن الرحيم. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజ్జతుల్ విదా సందర్భంగా మానవ ఐక్యత కోసం బోధించిన హితవులను సంక్షిప్తంగా తెలపండి. ప్రజలారా, మీ ప్రభు ఒక్కడే, మీ తండ్రి కూడా ఒక్కడే. మీరందరూ ఆదాం సంతానం. ఆదం అలైహిస్సలాం మట్టితో సృజించబడ్డాడు. మీలో దైవభీతి గలవాడే అల్లాహ్ వద్ద అత్యంత గౌరవపాత్రుడు. అరబ్బులకు అరబ్బులపై ఎలాంటి ప్రాముఖ్యత లేదు. కేవలం దైవభీతి కారణంగా ప్రాముఖ్యత ఉంటుంది. ప్రసంగానంతరం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ సహాబీని అజాన్ ఇమ్మని పురమాయించారు. హజరత్ బిలాల్ రజల్లాహు తఆలా అన్హుని ప్రసంగానంతరం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమ్రా మస్జిదులో ఏ నమాజులను ఒకేసారి కలిపి చదివారు. జుహర్, అసర్ నమాజులు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ రెండు నమాజులను ఎప్పుడు చేశారు? జుహర్ నమాజ్ సమయంలో. రెండు నమాజుల సందర్భంగా ఎన్ని అజాన్లు, ఇఖామతులు ఇవ్వడం జరిగింది? ఒక్క అజాన్, రెండు ఇఖామతులు ఇవ్వడం జరిగింది. అరాఫత్ పరిధిలో 15 రోజులు ఉండాలనుకునే హాజీలు జొహర్, అసర్ నమాజులను ఏ విధంగా చేయాలి? జొహర్, అసర్ నమాజులు వాటి సమయానికి చదవాలి. ఒంటరిగానైనా సామూహికంగానైనా చేయొచ్చు. అరఫాత్ పరిధిలో జొహర్, అసర్ నమాజు చేయడం కోసం ప్రయాణికులు షరియతులోని ఏ విధానాన్ని అనుసరించాలి? అక్కడే నివాసం ఉండే స్థానికుడిని ఇమాముగా ఎన్నుకుని అందరూ ఆయన్ని అనుసరించాలి. మస్జిద్ నమ్రా అరఫాత్ పరిధిలో ఉందా, బయట ఉందా? అరఫాత్కు సరిహద్దుల్లో ఉంది. హాజీలు మస్జిద్ నమ్రాలో జొహర్ సమయంలో జొహర్, అసర్ నమాజులను కలిపి ఒకేసారి చేయడం సున్నత్. ఒకవేళ ఇక్కడ సామూహిక నమాజు చేసే అవకాశం లభిస్తే ప్రయాణికులు జొహర్, అసర్ నమాజులను ఒకేసారి ఏ విధంగా చేయాలి? ఇమాం స్థానికుడైతే అరఫాలో 2 నమాజులు పూర్తిగా చేయాలి. ముక్తదీన్లు స్థానికులైనా ప్రయాణికులైనా కూడా పూర్తిగా నమాజు చేయాలి. ఒకవేళ ఇమాము ప్రయాణికుడైతే కసరు చేయాలి.
ముక్తదీనులు కూడా ప్రయాణికులైతే వారు కూడా కసరత్ చేయాలి. స్థానికులు కిరాతు చేయకుండా మిగిలిన 2 రకాతులు పూర్తి చేయాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇది నా దువా, నాకంటే ముందు వచ్చిన ప్రవక్తల దువా అని చెప్పిన అరఫాత్లో చదవవలసిన దువా ఏది? లా ఇలాహా ఇల్లాహు వహదహు లా షరీక లహు లహుల్ ముల్క్ వలహుల్ హమ్ద్ వహువ అలా కుల్లి షయ్యిన్ ఖదీర్. అర్థం: అల్లా తప్ప ఆరాధ్యదేవం ఎవరూ లేరు, అతను ఒక్కడే, ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరు, అధికారం అతనిదే, పొగడ్తలన్నీ అతని కొరకే, వస్తువులన్నీ అతని ఆధీనంలోనే ఉన్నాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జొహర్ అసర్ నమాజులు ఒకేసారి చదివి ఎక్కడకు వెళ్ళారు? జబలే రహ్మత్ దగ్గరకు. జబలే రహ్మత్ అంటే ఏమిటి? అది ఎక్కడ ఉంది? అదొక పర్వతం పేరు. అది అరఫాత్ మైదానంలో ఉంది.